ములుగు జిల్లాలో రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించిన స్కూల్ విద్యార్థులకు కలెక్టర్ టిఎస్ దివాకర్ కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారి గోపాలరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1429 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. వీరిలో 1218 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోళ్లను అందించామని తెలిపారు. ఆర్బీఎస్కే డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ ములుగు జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కంటి సమస్య ఉన్న విద్యార్థులకు కళ్లజోళ్లు అందిస్తున్నామని వెల్లడించారు. ములుగు జిల్లాలో సుమారుగా 1429 మంది స్టూడెంట్స్ కి ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది. 1218 మందికి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. సో గుర్తించి వాళ్లకు గవర్నమెంట్ కు ఇవి ఇండెంట్ పెట్టి ఈ యొక్క స్పెట్స్ కూడా తెప్పేయడం జరిగింది. ఈ రోజు గౌరవనీయులైన ఆనరబుల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ సుమారుగా 574 మందికి స్పెట్స్ ఫస్ట్ ఇచ్చారు. సో ముఖ్యంగా వీళ్ళు స్టడీ అవర్స్ లో వీళ్ళకు కొంచెం ఐ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా వాళ్ళ బోర్డు మీద అక్షరాలు కూడా కనబడాయి కాబట్టి కన్ను అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళకు రిఫ్రాక్టివ్స్ ఎలాంటివి ఉన్నా కూడా ఈ యొక్క అందరికీ స్టూడెంట్స్ కు పంచడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్స్ లో అందరికీ ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది. వీ హ్యావ్ ఫౌండ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్న చిల్డ్రన్ కి అందరికీ మనము ఏ పాయింట్ స్పెక్స్ అయితే ప్రిస్క్రైబ్ క్లాసెస్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ కి. We have received the spectacles for the students who are having refractive errors at all. ఇవాళ కలెక్టర్ ద్వారా మనము ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసుకొని పిల్లలకి కలర్దాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నాకు ఇంతకుముందు కంటి చూపు అంటే చదువుకోవడానికి సరిగ్గా కనపడపోయేది అక్షరాలు. నాకు ఆర్బీఎస్కే వాళ్ళు వచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చి నాకు టెస్టులు చేశారు. దాంట్లో నాకు 2 పాయింట్లు వచ్చింది. దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి